గరుడ పురాణం ప్రకారం రోజుని ఈ 4 పనులతో ప్రారంభిస్తే అనేక ప్రయోజనాలు మీ సొంతం. హిందూ పురాణాలు మనిషి జీవితాన్ని జీవించే విధానం తెలియజేస్తాయి. ఈ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు అధినేత అయిన ఈ పురాణంలో మనిషి బతికి ఉందా చేసే పనులు మాత్రమే కాదు, ఆ పనుల వలన మరణించిన తర్వాత జీవి చేసే యాత్రను కూడా తెలియజేస్తుంది. అంతేకాదు గరుడ పురాణంలో నియమాలు, విజయానికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం రోజును కొన్ని నియమాల ప్రకారం ప్రారంభిస్తే అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారు. గరుడ పురాణానికి హిందూ మతంలో ముఖ్యమైన స్థానం ఉంది. ఇది 18 మహాపురాణాలలో ఒక ముఖ్యమైన పురాణంగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో విజయవంతమైన జీవిత సారాంశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ గరుడ పురాణాన్ని పారాయణం చేయాలి. దానిలో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలి. అయితే గరుడ పురాణం గురించి సాధారణ ప్రజలలో ఒక నమ్మకం ఉంది. దీనిని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే ఇంట్లో చదవాలని. గరుడ పురాణం ప్రధానంగా 3 భాగాలుగా విభజించబడింది: ఆచారఖండం, ధర్మకాండము, బ్రహ్మకాండము. మీరు గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని అంటే ఆచారఖండం లేదా పూర్వఖండం ఎప్పుడైనా పఠించవచ్చు. గరుడ పురాణం మొదటి భాగంలో విశ్వం మూలం, ధ్రువుని పాత్ర, 12 ఆదిత్యుల కథ, గ్రహాల మంత్రాలు, పూజా విధానం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, మంచి ప్రవర్తన, త్యాగం, దానం, తపస్సు, జపం, తీర్థయాత్ర, మంచి పనులు వంటి అనేక లౌకిక, అతీంద్రియ విషయాలున్నాయి. దీనితో పాటు వ్యాకరణం, పద్యం, అచ్చులు, జ్యోతిషశాస్త్రం, ఆయుర్వేదం, రత్నసారం, నీతిసారం మొదలైన అంశాలు కూడా ఈ విభాగంలో చేర్చబడ్డాయి. కనుక ప్రతి వ్యక్తి గరుడ పురాణంలో మొదటి భాగాన్ని చదవాలి. దీనిలో పేర్కొన్న విషయాలను తమ జీవితంలోకి అన్వయించుకోవాలి. దీనితో వ్యక్తి చెడు పనులకు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. తరువాత మోక్షాన్ని పొందుతాడు. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా మనుషులు చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. ఈ పనులతో మీరు మీ రోజును ప్రారంభిస్తే మీకు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాయి. ఈ రోజు ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం. ఈ 4 విషయాలతో మీ రోజును ప్రారంభించండి. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ముందుగా దేవుడిని పూజించాలి. రోజును పూజతో ప్రారంభించడం ద్వారా దేవతలు మాత్రమే కాదు పూర్వీకుల ఆశీర్వాదం కూడా పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉదయం ఆహారం తీసుకునే ముందు ఆ ఆహారాన్ని దేవునికి సమర్పించండి. దీని తర్వాతే ఆహారం, నీరు తీసుకోండి. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి.